హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ చూపించబోతున్నానండి. రెస్టారెంట్ స్టైల్ అనగానే అందరూ కష్టమేమో అనుకుంటారండి, కానీ మసాలాలు అనేది కరెక్ట్గా నూరి చేస్తే చికెన్ ఫ్రై కూడా ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇలా చేసి పెడితే పిల్లలు డైరెక్ట్గా గిన్నె మొత్తం ఖాళీ చేస్తారండి, అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. దీన్ని 2 సార్లు వాష్ చేసుకున్నాను. ఆ తర్వాత జాలి లాంటి కంటైనర్లోకి వేసి కొంచెం ఆరబెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇప్పుడు చేత్తోనే బాగా కలిపేసుకోండి, పీస్కు బాగా పట్టేలా ఉప్పు కారం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ అవసరం లేదండి, ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేసుకొని కలుపుకొని, ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు ఇలా చుంచి వేసుకోండి. ఒక 3 యాలకులు, ఒక 4 లవంగాలు వేసుకోండి. 2 చిన్న సైజు దాల్చిన చెక్క, ఒక 3-4 వరకు ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ½ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి వీటిని. ఈ మసాలాతోటి మనకు కూర టేస్ట్ అనేది తెలుస్తుందండి బాగా. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు వీడియోలో స్పూన్తో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి మసాలాను. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు వేసుకోండి. గరిటతో కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వీటిని పూర్తిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఒక ½ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి, త్వరగా వేగిపోతాయండి మనకు. ఆనియన్స్ అనేది పూర్తిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత మాత్రమే పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను కేజీ తీసుకున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీరు ½ కేజీ తీసుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ½ టీ స్పూన్ పసుపు కూడా పోపులోనే వేసుకోండి. పోపు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి ఒకసారి గరిటెతోటి. చూడండి, పోపు మొత్తం మంచిగా వేగిపోయింది మనకు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టేసుకున్న చికెన్ దీంట్లో వేసేయండి. వేసిన తర్వాత పోపు అంతా కలిసేలా చికెన్ మొత్తం కలిపేసుకోండి. ఇలా కలపడం వలన ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి మనకు చికెన్ అనేది. మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికించుకునేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం మసాలా నూరి పెట్టేసుకున్నాం కదండి, ఆ మసాలా అంతా దీంట్లో వేసేయండి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత మసాలా మొత్తం కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. మూత తీసిన తర్వాత మనకు కొంచెం గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడిపోతుందండి మనకు. ఇప్పుడు మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోండి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి పూర్తిగా డ్రై అయిపోతుందండి మనకు చికెన్ అనేది. ఇప్పుడు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర కూడా కలిసేలా ఒకసారి లైట్గా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ అనేది కూడా పూర్తిగా ఆఫ్ చేసేయండి, లేదంటే పూర్తిగా డ్రై అయిపోతుంది మనకు చికెన్ అనేది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి మనకు. గరిటెతో ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, నాకు ముట్టుకుంటే కాలుతుంది అనేసి స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. చికెన్ కూడా మొత్తం ఉడికిపోయింది. ఉప్పు కారం మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టిందండి. మనకు ఎక్కడా కూడా గ్రేవీ లాగా లేకుండా ఉంది మనకు. మీకేమైనా కొంచెం వాటర్ లాగా అనిపిస్తే గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోతుందండి ఇలా చేస్తే. ఈ చికెన్ ఫ్రై అంతా మీకు ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి. చూడండి, ప్లేట్లో వేస్తుంటే కూడా మనకి ఎక్కడ గ్రేవీ లాగా అనిపించట్లేదండి. డైరెక్ట్గా ఇలా అయినా తినవచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొని తినవచ్చు అండి చికెన్ ఫ్రై అనేది. కొంచెం కారం తక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చికెన్ ఫ్రై అనేది. స్పైసీ ఇష్టపడే పిల్లలైతే ఇలాగే తినేయొచ్చండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ చికెన్ ఫ్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.